వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెలంగాణ పిల్ల లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే జబర్దస్త్గా ఉన్నా. మీరు కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు అయితే చాలా చాలా అందమైన బ్యూటిఫుల్ నెక్ డిజైన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు కంపల్సరీగా నచ్చుతుంది. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే మనము ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను నెక్ అనేది డ్రా చేసేసుకొని దాని తర్వాత 2 వరుసలు జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ అనేది తీసుకొని దాన్ని అప్లై చేసేసుకొని దానిపైన బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసుకున్నాను అనమాట. సో అది డ్రై అయిపోయిన తర్వాత కంపల్సరీగా మీరైతే టాకాలు అనేవి వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? సో బార్డర్ అనేది కామనే కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బాల్ చైన్ లేసి అతికించుకోండి. లేదంటే చిన్నవి బీడ్స్ అనేటివి కూడా నీడిల్లోకి ఎక్కించేసుకొని ఇలాగే గ్లూ పైన పెట్టేసి అక్కడక్కడ టాకాలు వేసుకున్నా సెట్ అయిపోద్ది. దాని తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అతికిచ్చేసుకొని స్టోన్ లేస్ అనేది నేను అతికిచ్చేసుకున్నాను అనమాట. మళ్ళీ సేమ్ కామన్ బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసుకున్నాను. సో ఇదంతా ప్రాసెస్ అనేది కామనే కాబట్టి మీకు నచ్చితే ఈ బార్డర్ అనేది పెట్టుకోండి. లేదు అంటే మీరు డిఫరెంట్గా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? సో ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా అయితే టాకాలు అనేవి వేసుకోవడం మీరైతే అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అలా అయితే మీకు డిజైన్ మొత్తం కూడా చాలా బాగా అర్థమైపోతుంది. చాలా ఈజీ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా కాబట్టి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వస్తుంది అనమాట. సో దాని తర్వాత వచ్చేసి నేను జరీ థ్రెడ్తో మళ్ళీ చైన్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను పెద్ద డ్రాప్ షేప్ కుందన్స్ అనేటివి తీసుకున్నాను అనమాట. సో వాటికి హోల్స్ కూడా వచ్చేసాయి. కాకపోతే అవి అటు ఇటు జరగకుండా ఉండాలని చెప్పి నేనేం చేసిన అంటే వాటికి గ్లూ అనేది ఫస్ట్ అతికించుకోవడం జరిగింది అనమాట. సో స్కేల్ ఎంత మందంగా ఉంటుందో దానంత గ్యాప్ నేను మెజర్మెంట్ ప్రకారంగా నేను కుందన్స్ అనేటివి అతికిచ్చేసుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వాటికి హోల్స్ ఉంటే వాటికి టాకాలు అనేటివి వేసేసుకున్నా. సో కొంచెం పెద్ద మీకు తీసుకుంటే కనుక ఈ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది మీరు టాకాలు వేసుకున్నప్పుడు. దాని తర్వాత గ్లూ అనేది పెట్టేసుకొని చుట్టూలో కూడా బాల్ చైన్ లేస్ అనేది నేను అతికిచ్చేసుకున్నాను అనమాట. సో ఇది కూడా డ్రై అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ టాకాలు అనేది వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది నేను పదే ప్రతి వీడియోలో నేను మీకు చెప్తూనే ఉన్నాను కాబట్టి అస్సలు మీరైతే మర్చిపోవద్దు. ఓకేనా? దాని తర్వాత నేను గ్లూ అనేది అతికిచ్చేసుకొని మళ్ళీ స్టోన్ లేస్ అనేది అతికిచ్చేసుకున్నాను అనమాట. దాని తర్వాత యాంటిక్ బీడ్స్ అనేటివి మీడియం సైజ్వి తీసుకున్నాను నేను. వాటిని నార్మల్గా నీడిల్లోకి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్లో నేను మొత్తం కూడా అన్ని బీడ్స్ అనేటివి ఎక్కించేసుకొని వాటికి అవి అటు ఇటు జరగకుండా ఉండడం కోసం అనేసి మళ్ళీ గ్లూ అనేది అతికిచ్చేసి దానిపైన మళ్ళీ నీడిల్ అనేది కింది గుచ్చేసి నేను అక్కడక్కడ టాకాలు అనేటివి వేసేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా చేస్తే కనుక అటు ఇటు జరగకుండా ఉంటాయి అనమాట. స్టాండర్డ్గా ఉంటుంది. మగ్గం వేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. నార్మల్ నీడిల్తో మీరు వేసారని కాకుండా నార్మల్గా మగ్గం సూత్తో మనం వేసిన ఫినిషింగే వస్తుంది అనమాట. చూడండి, పూర్తిగా కూడా మనము గ్లూతో అతికిచ్చేసుకొని అది డ్రై అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఈ వర్క్ కనుక వేయాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత మీరు అక్కడక్కడ టాగాలు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకేనా? సో మొత్తం కూడా ఈ విధంగా నేను వేసేసుకున్నా. చూడండి, మొత్తం నెక్ చుట్టూరా కూడా ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట. అచ్చం మగ్గం వాళ్ళు వేసినట్టే ఉన్నది కదా. సో దాని తర్వాత జరీ థ్రెడ్ అనేది తీసేసుకొని ఇప్పుడు చైన్ స్టిచ్ అనేది నేను మళ్ళీ కూడా చుట్టూరా మనం వేసుకున్నటువంటి డిజైన్ చుట్టూరా కూడా ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇందులో 2 విధాలుగా నేను గొలుసు కుట్టి ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ డిజైన్ అనేది ఆ విధంగా మీరు చైన్ స్టిచ్ అనేది కుట్టేసుకోవచ్చు అనమాట. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా చాలా చాలా ఫినిషింగ్ అనేది చైన్ స్టిచ్తో కంప్లీట్ చేసేస్తే కనుక మగ్గం వాళ్ళు వేసినట్టే అచ్చం అదే లుక్ వచ్చేస్తుంది అనమాట.
సో వీడియోని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కనుక 2 విధాలుగా నేను చైన్ స్టిచ్ మీకు చూపించిన. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది కంటిన్యూ చేసేసుకోండి. నేనైతే మొత్తం కూడా గోల్డ్ కలర్ ప్రిఫర్ చేసిన, ఎందుకంటే ఒక్క బ్లౌజ్ మనకు వేరే వేరే శారీస్ పైకి కూడా రావచ్చు అని చెప్పేసి నేను ఈ విధంగా ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను అనమాట. సో మ్యాక్సిమం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒకే శారీ పైన కాకుండా ఒక 2-3 శారీస్కి లేదా అంతకంటే ఎక్కువ శారీస్కి కూడా వచ్చేలాగే అలాంటి కలర్సే చూస్ చేసుకొని మీకు చూపిస్తూ ఉంటా. చూడండి ఫైనల్గా మొత్తం కూడా చేంజ్ చేసేసిన తర్వాత అక్కడక్కడ నాకు ఖాళీగా అనిపించింది, అందుకనేసి సిల్వర్ కలర్ కుందన్స్ అనేటివి తీసుకున్నాను అనమాట. ఇవి కుట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువగానే గ్లూ అనేది పెట్టేసుకోండి. అప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇవన్నీ ఊడిపోవా అని చెప్పేసి. నేను మంచి చిట్కా చెప్తున్నా, మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 24 గంటల తర్వాత మీరు దీనికి ఐరన్ చేస్తే కనుక బ్యాక్ సైడ్ తిప్పేసి అప్పుడు క్లాత్కి అనేది ఈ మొత్తం కుందన్స్ అనేవి గట్టిగా అతుక్కొని ఉంటాయన్నమాట. సో అస్సలు వాటర్లో ఒకవేళ తడిసినా కానీ అసలు పోవన్నమాట. సో ఈ విధంగా మొత్తం కూడా నేను మళ్ళీ ఆ మధ్యలో కూడా గ్యాప్ ఉంటే డ్రాప్ షేప్ కుందన్స్ మల్టీ కలర్ తీసుకొని వాటిని కూడా ఈ విధంగా అతికిచ్చేసుకున్నా. దాని తర్వాత ఆ రెండింటి మధ్యలో కూడా నాకు గ్యాప్ అనిపిస్తే లీఫ్ షేప్లో ఉన్న చిన్నవి వైట్ కలర్ కుందన్స్ అనేవి అతికిచ్చేసి ఇగో ఈ విధంగా మొత్తం కూడా ఆ విధంగా పెట్టేసిన అనమాట. సో దాని తర్వాత వాటి చుట్టూ కూడా నేను జరీ థ్రెడ్ గొలుసు కుట్టు అనేది వేసేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఎండింగ్ పాయింట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నవి నేను ముత్యాలన్నిటివి తీసేసుకొని వాటిని కూడా నార్మల్ నీడిలోకి ఎక్కిచ్చేసి ఈ విధంగా ఫినిషింగ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ విధంగా కుట్టుకున్నాను అనమాట. సో చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చి ఒక్క లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో ఇప్పటికైతే 50 టార్గెట్ ఇస్తున్నా, 50 లైక్స్ రావాలని ఆశిస్తున్నా. చూసే ప్రతి ఒక్కరు కూడా నాకు లైక్ చేస్తారని అనుకుంటున్నా. సో ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంది. ఎట్లుంది దోస్తులు, మీకైతే నచ్చిందా? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో బాగుందని చెప్పండి, అలాగే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. సో మొత్తం అయితే ఇదే అనమాట. డిజైన్ అనేది మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో సింపుల్గా మనము నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ తెలంగాణ పిల్ల. అప్పటి వరకు అయితే ఉంటాం. అలా బాయ్ బాయ్.